ఓకే సార్. అందరికి గుడ్ మార్నింగ్. సో ఈరోజు కదిరి రూరల్ యూపీఎస్ పోలీస్ స్టేషన్ని రెనోవేట్ చేసి ఓపెన్ చేయడం జరిగింది. మన కదిరి రూరల్ యూపీఎస్లో దాదాపు 13 పంచాయతీలు, దాదాపు 75 విలేజెస్ వరకు ఉన్నాయి. సో పోలీస్ స్టేషన్ ఇప్పుడు వెనక ఒక కంజెస్టెడ్ ప్లేసెస్లో ఇప్పుడు వరకు రన్ అయింది. కానీ రూరల్ యూపీఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజలు కూడా వస్తుంటారు కాబట్టి ఆల్రెడీ కొంచెం రిపేర్ అయ్యి కండమ్డ్గా ఉన్న క్వార్టర్స్ని రెస్పాన్సిబిలిటీ తీసుకొని సిఎస్ఆర్ ఫండ్స్, కొంచెం మన వెల్ఫేర్ ఫండ్స్, సిఎస్ఆర్ ఫండ్స్ అండ్ పీపుల్ సపోర్ట్తో పాటు ఈరోజు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో సిఐ మన నిరంజన్ రెడ్డి అందరూ కూడా కలిపి ఈరోజు ఇది బ్రహ్మాండంగా రెనోవేట్ చేయడం జరిగింది. దాదాపు నాకు 25 lakhs అరౌండ్ ఆల్మోస్ట్ కొత్త పోలీస్ స్టేషన్ లాగా వచ్చింది. దీంట్లో పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇది ఇంత దూరం రెనోవేట్ చేసిన నిరంజన్ రెడ్డి అండ్ సిబ్బందులకి, అదేవిధంగా దీన్ని ఒక లీడర్షిప్ క్వాలిటీస్తో పాటు ఈరోజు ఇదిని అంటే ప్రాక్టికల్గా ఈరోజు ఈ మంచి ఒక లుక్లో రావడానికి లీడర్షిప్ తీసుకున్న ఎస్డిపిఓ గారికి, తర్వాత ఎస్డిపిఓ పోలీస్ సిబ్బందులందరికీ కూడా, లోకల్ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ప్రజలు ఎవరెవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళకి, మన కింద లెవెల్ సిబ్బంది పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకున్న వాళ్ళకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాం. థ్యాంక్ యూ. దీనిలో ముగ్గురు బాగా కష్టపడ్డారు. ఇది అంటే బికాస్ 40 పోలీస్ స్టేషన్ ఉంది మన డిస్ట్రిక్ట్లో. కాకపోయినా ఒక ఆఫీసర్ చెప్పిన తర్వాత అది ఇంట్రెస్ట్ తీసుకొని ఇది చేయాలనే ఉద్దేశంతో పాటు కష్టపడిన ముగ్గురికి మీ ముందే ఒక చిన్న సన్మానాలు చేస్తున్నాం. ఫస్ట్ సిఐ గారు నిరంజన్ రెడ్డికి, రమణారెడ్డి, ఈడున్నాడులేనా ఈడున్నాడు లోకేష్ అన్న మా సభ్యులు